అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వంలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం లేకుండా పోయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. మార్పులేంటి చేర్పులేంటి అని మీరు అనుకోవచ్చు. జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన కొడిదెల నాగబాబు గారికి అనకాపల్లి నుంచి పార్లమెంటు సీట్ ఇచ్చి పోటీ పెట్టాలనుకున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అయితే అన్నీ నిర్ణయించుకున్నాక చివరి క్షణంలో బీజేపీతో అలయన్స్ వలన బీజేపీ వాళ్ళు అనకాపల్లి సీటు కావాలని అడగడంతో నాగబాబు గారు డ్రాప్ చేసి ఆ సీటు బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత నాగబాబు గారిని రాజ్యసభకు పంపిద్దాం అనుకున్నారు. అక్కడ బ్రేక్ పడిపోయింది. అక్కడ బీజేపీ వాళ్ళు మాకే కావాలని అడ్డుపడ్డారు అని ఆర్ కృష్ణకి ఇచ్చారు బీజేపీ వాళ్ళు రాజ్యసభ సభ్యత్వాన్ని. అక్కడితో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అన్నగారు ప్లస్ జనసేనలో బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాడు, అన్నీ తానే జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వ్యక్తి నాగబాబు గారు. అలాంటి వ్యక్తికి పనిచేస్తూ ఉంటే పదవి అయిపోతే ఇబ్బంది కదా అని పార్టీ వర్గాల్లో జనసేన వర్గాల్లో ఆలోచన మొదలైంది. అలాంటి టైంలో నెత్తి మీద పాలు పోసినట్టుగా ఎమ్మెల్సీ స్థానాలు 5 ఖాళీ అయినాయి ఎమ్మెల్యే కోటాలో. దాంతో ఒక సీటు నాగబాబు గారికి ఎమ్మెల్సీకి ఇచ్చారు. అక్కడ ఇస్తూ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాగబాబు గారిని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తారని చెప్పి ఇన్ రైటింగ్గా లెటర్ ప్యాడ్ మీద ఇచ్చారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 25 మంది, ఒక సీఎం మినహాయిస్తే 25 మంది మంత్రివర్గంలో స్థానం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ 24 మందికి ఇచ్చేశారు. అందులో జనసేనలో పవన్ కళ్యాణ్, మనోహర్, దుర్గేష్ గారు ముగ్గురు ఉన్నారు జనసేన పార్టీ తరపు నుంచి. ఇంకొకటి జనసేనకి ఇవ్వాలి అనుకున్న ఒప్పందం ప్రకారం. ఇచ్చేటప్పటికి అది ఇస్తే నాగబాబు గారికి ఇస్తామని చెప్పి ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇస్తే ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడే అసలు సమస్య స్టార్ట్ అయింది. ఇవాళ నాగబాబు గారికి మంత్రివర్గంలో స్థానం ఇద్దామంటే కూడా ఇటీవల జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పిఠాపురం వేదికగా నాగబాబు గారు చేసిన కొన్ని వ్యాఖ్యానాలు తెలుగు తమ్ముళ్ళకు కానీ ఇతర పార్టీలకు కానీ కొంచెం అభ్యంతరకరంగా వ్యాఖ్యానాలు చేశారు. ఇది పవన్ కళ్యాణ్ గెలిపించిన వ్యక్తినే వాళ్ళ కర్మ ఉంటే వాళ్ళు ఏమన్నా మేము గెలిపించాము అనుకుంటే వాళ్ళ కర్మ అనే వ్యాఖ్యానం చేయడంతో ఇది డైరెక్ట్గా వరం గారికి తగిలింది, తెలుగు తమ్ముళ్ళకు తగిలింది. అందరితో తెలుగు తమ్ముళ్ళందరూ కూడా హీట్ మీద ఉన్నారు. ఈ హీట్గా ఈ వేడిలో మళ్ళీ ఆయన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ పోస్ట్పోన్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నారనేది మనకు తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా నాగబాబు గారికి ఒక్కరికి మంత్రివర్గంలో ప్రత్యేకంగా తీసుకుంటే టీడీపీలో ఆశావాదులంతా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. ఇకపోతే బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. అటు బీజేపీ పెద్దన పాత్ర పోషిస్తుంది ప్రజాబలం లేకుండా కూడా. బీజేపీని కాదనే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి. ఇవాళ బీజేపీకి తాగి అక్కడ ప్లేస్ లేదు. టీడీపీలో తీవ్రమైన ఒత్తిడి ఉన్న ఆశావాదులు ఉన్నారు, వాళ్ళకి తాగి అవకాశం లేదు. ఒకటే అవకాశం ఉంది, ఆ ఒకటి నాగబాబుకి ఇస్తే వీళ్ళెవరికి ఇస్తాక అవకాశం లేదు. దీని అన్నింటికి మార్గమధ్యంగా చంద్రబాబు నాయుడు గారికి 27 నాటికి కౌన్సిల్లో 20-30 మంది ఖాళీ అవుతారు. ఒకేసారి ఆ రోజు 20 మందికి కౌన్సిల్తో నింపేసేసి అప్పుడు ఆళ్ళలో బెటర్ ఛాయిస్ తీసుకుని ఆళ్ళలో కొంతమందికి ఇస్తామని ప్రామిసులు ఉన్నాయి. ఎవరు దేవినేని ఉమా లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది ముఖ్యుల్ని కూడా కౌన్సిల్ నుంచి కొంతమందిని తీసుకుని 27 నాటికి 3 సంవత్సరాలు అవుతుంది ఈ గవర్నమెంట్కి. అప్పుడు రీషఫలింగ్ పేరుతో, మంత్రివర్గ విస్తరణ పేరుతో కొంతమందిని తొలగించి కొంతమందికి శాఖలు మార్చి కౌన్సిల్లోంచి కూడా కొంతమందిని తీసుకుని కొంతమందికి ఉద్వాసన పలికి కొంతమందికి శాఖలు మార్చి రీషఫలింగ్ చేసి అప్పుడు నాగబాబు గారికి ఇస్తే బాగుంటుందేమో అనేది ఒక ఆలోచన జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడే రేపు 30వ తారీఖున నాగబాబు గారు కౌన్సిల్ మెంబర్ అవుతారు. అక్కడి నుంచి కొంత అధ్యయనం చేసుకుంటా కూడా ఆయనకు కూడా టైం ఉంటుంది. ఏది కొంత లెజిస్లేటివ్ అఫైర్స్ మీద కానీ, కౌన్సిల్ అఫైర్స్ కానీ, లేదా మినిస్ట్రీ అఫైర్స్ కానీ ఆయన కూడా కొంత అధ్యయనం చేస్తానికి అవకాశం ఉంటుందేమో. ఆ విధంగా కూడా కొంత డిలే చేస్తే బాగుంటుందేమో అనేది కొంత ఆలోచన ప్రభుత్వంలో పెద్దల
ఆలోచన చేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. అయితే ఏతావాత వచ్చేటప్పటికి నాగబాబు గారికి 27 వరకు ఆగాల్సిందేనా అని జన సైనికులు కొంతమంది క్వశ్చన్ మార్క్ పెడతా ఉన్నారు. వేచి చూద్దాం, రాబోయే రోజుల్లో ఏం జరిగినా జరగవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.